హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం మర్చిపోతున్నారు. మీ లైక్సే శ్రీరామ రక్ష అని చెప్పారు. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే ప్రతి వీడియో ఇంకా చేసి పెట్టాలనిపిస్తుంది. ఈరోజు నేను చేసుకోబోయేది సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా తినాలండి. ఏంటిదా అనుకుంటున్నానా? అరటి పువ్వు కర్రీ. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. ఎంత బెనిఫిట్స్, ఎంత వాటిలో ఎన్ని ప్రోటీన్స్, ఎన్ని విటమిన్స్, ఎన్ని పుష్కలమైన మనకు ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, అలాగే ఎన్ని రకాలుగా దొరుకుతాయో వాటిని మీరు ఒకసారి సెర్చ్ చేసి మరీ చూసి తినండి. ఓకేనా? ఇప్పుడు అరటి పువ్వు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏందో మనం చూసేద్దాం రండి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. ఓకేనా? తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అరటి పువ్వు కావాల్సిన పదార్థాలు. ఇది వచ్చేసి అరటి పువ్వు అండి. ఇలాగా మొగ్గలుగా వస్తాయి. ఈ అరటి పువ్వును మనము ఇలాగ విడదీసుకోవచ్చు అండి. ఇలాగ తీసేస్తే దీని లోపల అరటికి ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవే పువ్వులు. ఈ దొప్పలు చూడండి ఎంత బెనిఫిట్సో. దీంట్లోనే మనము కూర టేస్ట్ చేద్దాం. ఇలాగ అన్నీ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి పువ్వుని తీసి పెట్టుకునే ముందర వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం చూసేద్దాం. ఇవి వచ్చేసి నానబెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ఇది నానబెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్న శనగపప్పు చూడండి. 2 గంటలు నానితే సరిపోతుంది. అలాగే తడిగా ఉంది. ఇది కూడా నానబెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు, కందిపప్పు. ఇది పచ్చి కొబ్బరి ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి. అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కావాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ అరటి పువ్వును ఒలిచిపెట్టుకుందాం. ముందుగా అరటి పువ్వుని ఇలాగా ఒలిచిపెట్టుకుంటే దీంట్లో చూడండి ఇలాగా అన్నీ పువ్వు ఉంటుంది. ఈ పువ్వులో మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఈ పువ్వును ఒక్కొక్కటిగా ఇలాగా దీనిపైన దీనిలో ఇది తీసేసుకోవాలండి. ఇది అవసరం లేదు, మనకు పక్కన పెట్టేసుకుందాం. ఇది గట్టిగా ఉండే పదార్థాన్ని ఒక 2-3 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఇది తీసేసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవాలంటే ఇది కొద్దిగా చిరుచేదు ఉంటుంది అని అంటారు. ఒక దాంట్లో ఒకటే ఉంటాయి, ఒక దాంట్లో 2 ఉంటాయి. ఇవేనండి మనకు అరటికాయలుగా వచ్చేది. ఇలాగా ఈ పువ్వునంతా ముందుగా ఈ పువ్వును శుభ్రం చేసుకోవడానికి కొద్దిగా మనము చేతికి ఆయిల్ రాసుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఆయిల్ రాసుకోకుండా కొంచెం బంకగా అలాగే నల్లగా అవుతాయి అన్నట్టు. అందుకోసానికి ప్రతిదీ మనము ఇలాగా తీసి పెట్టుకుందాం. చూడండి దీంట్లో గట్టిగా ఉండేది ఇలాగా ఇలా తీసేసుకుంటే ఈ గట్టిగా ఉండే పదార్థాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ పొట్టు కూడా తీసేసుకోవచ్చు. ఇది కొంతమంది ఫ్రై చేసుకొని కూడా తింటారు. పారేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా మొత్తం మనము అరటి పువ్వును ఒలుచుకొని శుభ్రం చేసుకొని వద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇలా శుభ్రం చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇలాగ ఈ పొట్టు తీసేసుకోవాలి. అలాగే దీంట్లో గట్టిగా ఉండే పదార్థాన్ని తీసేయాలి. ఇలాగా చూడండి, ఒక్కో దాంట్లో ఒకటే ఉంటుంది, ఒక్కో దాంట్లో 2 ఉంటాయి. మొత్తం ఇలాగ అన్నీ శుభ్రం చేసుకోవాలి. మీలో ఎంతమందికి అరటికాయ వేపుడు ఫ్రై తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను, నాకు నచ్చింది. మా వారు మొన్న బయటికి వెళ్తే తీసుకొచ్చారు. ఈ అరటి పువ్వును కూడా అమ్ముతున్నారు మార్కెట్లో. ఇలాగా అన్నీ శుభ్రం చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇవన్నీ శుభ్రం చేసుకొని వస్తానండి. ఇలా గట్టిగా ఉన్న పదార్థాలన్నిటిని తీసి పెట్టుకుందాం. ఇవన్నీ శుభ్రం చేసేద్దాం. ఒక్కొక్క దాంట్లో 1 వస్తాయి, 2 వస్తాయి కదా. చేతులకు ఆయిల్ మాత్రం అనుకోవడం మర్చిపోవద్దండి. ఓకేనా? శుభ్రం చేసుకుందాం. చూడండి ఎన్నోటి వచ్చినాయి. ఇవి గట్టివి అరటి పువ్వులో ఉండేటివి. అలాగే ఈ పొట్టు ఇవి కొద్దిగా ఉప్పు కారం వేసి వేయించుకోవచ్చు అంట, కానీ కొద్దిగానే ఉన్నాయి కనుక పడేద్దాము. ఇవి 2 పనికిరావు. ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి ఎంత మనకు అరటి పువ్వు ఒలుస్తే ఎంత వచ్చిందో. చేతులు చూడండి ఆయిల్ పెట్టుకునేసరికి బంక అయినాయి, కానీ నల్లగాలే ఇలాగన్నట్టు. ఇప్పుడు కొద్దిగా మజ్జిగ తీసుకొని ఇందులో ఉప్పు వేసుకొని ఈ అరటికాయ పువ్వు ఒలిచినాం కదా, ఇదంతా దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే నల్లగా అవుతుంది కనుక
మనం ఇప్పుడు ఈ పల్చటి మజ్జిగ చేసుకుందాం. దీంట్లో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం మజ్జిగలో. అలాగే కొన్ని వాటర్ పోసుకుందాం. పోసుకొని అరటి పువ్వునంతా శుభ్రంగా బాగా కడుక్కుందాం. దీంట్లో ఈ మజ్జిగలో వేయడం వల్ల అరటి పువ్వు అంతా నల్లగా కాకుండా, జిగురుగా లేకుండా, అలాగే వగరుగా లేకుండా బాగుంటుందండి. ముందు ఇలాగ కొద్దిగా పని ప్రాసెసే, కాకపోతే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగ బాగా పిసికి 2 సార్లు కడుక్కుందాం. కొద్దిగా నాననిద్దాం. ఇలాగ నానిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి మిక్సీ పట్టుకొని వద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని పొడి చేసుకుందాం. మనం పచ్చి కొబ్బరి తురుము కావాలి. తురుముకునేదైనా సరే, నేను ముక్కలుగా కోసి పెట్టాను కనుక ఇది మిక్సీ వేసుకొని వస్తాను. చూడండి పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ అరటి పువ్వు కర్రీ దోశకి బాగుంటుంది, చపాతీకి, రొట్టెలోకి, అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది పక్కన పెట్టేసుకున్నాక అదే మిక్సీ జార్లో ముందుగా మనము నానబెట్టుకున్న శనగపప్పు, ఎలాంటి వాటర్ లేకుండా గట్టిగా డ్రైగా రుబ్బుకోవాలి. అదే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే కందిపప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇవన్నీ చూడండి కొద్దిగా ఉప్పు వేసి పట్టుకుందాం. నానబెట్టుకునేటివేనండి. శనగపప్పు ఒక 2 అవర్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, అలాగే కొద్దిగా ఉప్పు. మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాం. ఇది కూడా మెత్తటి పేస్ట్ చేసుకొని వస్తాను. వాటర్ లేకుండా పట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఈ విధంగా పట్టుకోవాలి, ఎలాంటి వాటర్ లేకుండా. చూడండి మనము వడకు పట్టుకుంటాం కదా, గారెలు చేసుకుంటాం కదా శనగపప్పుతోని, అలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ మజ్జిగలో నానేసాం కదా, బాగా ఇదంతా పిసుక్కొని చూడండి ఎలా లేకుండా మొత్తం వంపేసుకుందాం. 2 సార్లు శుభ్రంగా వాటర్ పోసి కడుక్కొని వస్తాను. చూడండి బాగా కడుగుతున్నాను. ఈ అరటి పువ్వులోకి కొద్దిగానే వేసుకుందామండి ఉప్పు, లైట్గా ఉప్పు వేసి ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. దీంట్లో కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, మరి మెత్తగా అవుతుందేమో అని నేను వేయటం లేదు. ఇలాగ పసుపు ఉప్పు వేసి కలిపి దీంట్లోనే వాటర్ ఊరుతుందండి. అందుకోసానికి మనం ఇలాగే స్టవ్ మీద పెట్టుకొని లైట్గా ఉడికించుకుందాం. కలిపేసి నల్లగా కాకుండా ఉంటాయి పసుపు ఉప్పు. ఇది స్టవ్ మీద ఇలాగే పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడ స్టవ్ మీద పెట్టేసాను, కొద్దిగా ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడ మనం కర్రీ తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇప్పుడు మనము ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా శనగపప్పు, అలాగే కందిపప్పు, ఎండుమిర్చి ఇది వేసి వేయించుకుందాం. మిక్సీలోది మొత్తం నీట్గా పొడి పొడిలాగా అయ్యే వరకు వేయించుకుందామండి సిమ్లో పెట్టి. చూడండి ఇక్కడ పువ్వు ఉడుకుతుంది. దీంట్లో చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో. ఈ పువ్వు ఉడుకుతుంది, ఇలాగే ఇది ఉడకనిద్దాము. ఇక్కడ కూడా చూడండి ఇది వేగిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాము. పొడి పొడిగా కావాలి ఇదంతా మనకు. మొత్తం దీంట్లో కారం ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాం కదా, ఇంకా మనం ఏం కారం అవసరం లేదు. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకుంటే తాలింపులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, ఇదే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇదంతా పొడి పొడిగా అవనిద్దాం. ఎక్కడ డ్రై అవ్వకుండా. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొద్దిగా పని కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి దగ్గర పడేదాకా కలుపుకుందాం. పళ్ళు తింటున్నాను, మా వారు రేగి పళ్ళు తెచ్చారు.
చూడండి దీంట్లో నీళ్ళు ఎలా ఉన్నాయో. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఇది ఉడకనిద్దాం. ఇది కూడా ఫ్రై అవుతుంది. దగ్గరికి మొత్తం ఫ్రై అయ్యనిద్దామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీకి, అన్నంలోకి. మీకు ఈరోజు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీ ఎలా తినాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీంట్లో రుచి చూసుకోండి. ఉప్పు మనం కొద్దిగానే వేసాము. ఇంకా దీంట్లోనే కారానికి మనకు కూరకు తగ్గంత ఉప్పు, కారం అన్నీ ఎండుమిరపకాయలు వేసినాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా పొడి అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. దీంట్లో మీకు నచ్చితే వెల్లుల్లి వేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఈ కర్రీలో ఉప్పు కొంచెం పడుతుంది, ఉప్పు వేద్దాం. బాగుందండి శనగపప్పు ఇదంతా వేయించినందుకు కమ్మగా ఉంది. కారం అస్సలు అవసరం లేదు, చాలా బాగుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం, కొంచెం పడుతుంది. వేసేసి కలిపేస్తాను. దగ్గర నుంచి చూపిస్తాను ఎలా పొడిగా అయిందో. కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసాను కదా, ఎండుమిర్చి వేసాను. పొడిగా అయ్యేదాకా వెయిట్ చేద్దాం. మీలో ఎంతమందికి కర్రీ తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా ఈ కర్రీ నచ్చినట్టయితే, నా వంట నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదంతా పొడిగా అయింది కదా, ఇప్పుడు చూసేద్దాం. మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా అయిందో. ఇది కూడా ఉడికిపోయిందండి, చూపిస్తాను. నీరు లేకుండా బాగా వేయించుకుందామండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇదంతా సైడ్కి అనేసుకొని మనము ఈ సెంటర్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు అరటి పువ్వును వేసేసుకుందాం దీంట్లో. చూడండి నీళ్ళు ఏం లేవు. ఈ అరటి పువ్వును వేసేసుకుందాం. వేసేసుకొని మగ్గనిద్దాం. కొద్దిగా నీళ్ళు ఎగిరిపోయే వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. వావ్, చూడండి బాగా ఇదంతా కలిపేసుకుందాం. మనము వేయించుకునేది అరటి పువ్వు, అలాగే శనగపప్పు మొత్తం ఫ్రై అయ్యేదాకా. దీంట్లో అవసరమైతే పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. మనకేమన్నా అడుగంటుతుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది కర్రీకి. ఇంకా దీంట్లో మనం పసుపు వేయలేదు, పసుపు వేద్దాం, బాగుంటుంది. సిమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది. గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి కర్రీకి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. ధనియాల పొడి, ఘాటు వస్తుంది, ఎండుమిర్చి వేసాం కదా, చక్కటి మంచి వాసన ఫ్లేవర్. ఒకసారి కలిపేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం కదా. చూస్తే కొద్దిగానే అనిపించింది. చూడండి ఎంత కర్రీ అయిందో. బాగా కలుపుకుందాం పొడిగా అయ్యేదాకా. అడుగంటనియకుండా, చెయ్యి అసలు పక్కకు పోనీయకుండా కలుపుతూనే ఉండాలి ఇది. ఇప్పుడు ఇదంతా కర్రీ రెడీ అయింది కదా, పచ్చి కొబ్బరి వేసుకొని కలిపేసుకుందాం. బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేసుకున్నాక. సైడ్ డిష్గా బాగుంటుంది. చపాతీకి, రోటీకి, అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది. మనకి ఇది ఒక 2-3 డేస్ ఎలాంటి దీంట్లో నీళ్ళు లేవు కనుక నిల్వ కూడా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని. కొంచెం పొడిగా అయ్యేదాకా మూత పెట్టి 2 నిమిషాలు వేగనిచ్చి దించేద్దాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకుందాం.
చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి చల్లగా అయినాక ఇంకా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకునే అరటి పువ్వు కర్రీ. ఓకే, ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. టాయ్ టొట్టటాయ్. చూడండి కమ్మగా ఉండే అరటి పువ్వు కర్రీ ఎంత బాగుందో కదా. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. టొట్టటాయ్. చూడండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అరటి పువ్వు కర్రీ వేసుకొని తింటున్నానండి. చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది, దోశకి పూరికి అలాగే ఎంతో బాగుంటుందండి. మీకు కూడా నోరు ఊరుతుందా? నాకు కూడా నోరు ఊరుతుందండి. మీకు ఒక ముద్ద పెట్టినాక నేను తింటాను, ఓకేనా? భలే కమ్మగా ఉందండి. శనగపప్పు, కందిపప్పు అలాగే ఎండుమిర్చి వేసాం కదా, మటన్ లాగా అద్భుతంగా ఉంది. ఓకేనా? చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఇప్పుడు కర్రీ చూపించినాక అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తాను, ఓకేనా? టట్టటాయ్. వేడి ఎంతో అద్భుతమైన రుచితోని ఎన్నో పోషక విలువలున్న అమోఘమైన అద్భుతమైన కాంబినేషన్తో అరటి పువ్వు కర్రీ. చూడండి అరటి పైన వాటితో ఎంత అందంగా అలంకరించానో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.